నమస్తే. నోవెల్ కాన్సెప్ట్కి స్వాగతం. నేను మీ అరణి పాకలపాటి. మంచుముత్యం వింటున్నాం కదా. యమునకు కిషోర్కు చిన్న వయసులోనే పెళ్లి జరగడం, కిషోర్ ఇల్లు వదిలి పారిపోవడం, తన స్వశక్తితో డాక్టర్ కావడం, రాజలింగం యమునను ప్రేమిస్తున్నాను అని సతాయించడం, యమున అత్తవారి ఇంట మాట పడి పుట్టింటికి చేరడం ఇంతవరకు విన్నాం కదా. ఇక కథలోకి వెళ్తే, కిషోర్ రిజల్ట్స్ వచ్చాయి. కొద్ది రోజుల్లో అతడు అమెరికా వెళ్ళిపోతున్నాడు. ఒకసారి అతడిని ఏకాంతంగా కలుసుకొని మాట్లాడాలని అవకాశం కోసం చూస్తున్నది ఉదయ. కిషోర్ ఇంటి పట్టునుండడం అలా ఉంచి ఇంటికి రావడమే తగ్గించేశాడు. రాత్రివేళ పడక బుక్ షాప్కే మార్చుకున్నాడు. భోజనం కూడా ఎక్కడో చేస్తున్నాడు. అమ్మా నాన్న కూడా అతడి విషయం పట్టించుకోవడం మానేశారు. ఎందుకో మరి. కిషోర్ తననెందుకు తప్పించుకు తిరుగుతున్నాడు అని ఆలోచించసాగింది. ఒక ఉదయం మేడ మీద తన గదిలో కిటికీ దగ్గర నిలబడి ఉండగా కిషోర్ రావడం చూసింది ఉదయ. ముఖం గబగబా కడిగేసుకొని క్రిందకి వచ్చింది. కిషోర్ గదిలో అడుగుపెట్టి బొమ్మలా ఆగిపోయింది. లెదర్ బ్యాగులో బట్టలు, షేవింగ్ బాక్సు మొదలైన సరంజామా సర్దుకొని వెనక్కి తిరిగి చూసిన కిషోర్ ఉదయం చూసి తడబడ్డాడు. అక్కడ నిలబడ్డావేం ఉదయ? ఎక్కడికి ప్రయాణం? ఊరికి. ఏ ఊరు? మా ఊరికి. ఇన్నాళ్ళకి అమ్మా నాన్నని చూడాలనిపించిందా? అనుకున్న ఆశయం నెరవేరిందిగా. నేను వస్తాను నీతో కిషోర్. పల్లెటూళ్ళు ఎలా ఉంటాయో ఎప్పుడూ చూడలేదు నేను. నాతో నిన్ను చూసి వాళ్ళు ఏమైనా అనుకోగలరు. ఎలా తిరిగినా పట్టించుకొని పట్నవాసం మనుషులు కాదుగా వాళ్ళు. నన్ను వాళ్ళు కాబోయే కోడలుగా పరిచయం చేయడానికి నీకేమైనా అభ్యంతరమా? సూటిగా వచ్చిన ఈ ప్రశ్నకు ఏం జవాబివ్వాలో తోచలేదు కిషోర్కు. బ్యాగ్ సర్దుకోవడంలో ఆ మాట విననట్టు నటించాడు. సహనం నశించిపోగా ఉదయ కిషోర్ని సమీపించింది. అతడి మెడ చుట్టూ చేతులు పెనవేసి అతడి కళ్ళలోకి గుచ్చి చూస్తూ, కిషోర్, నిజం చెప్పు, నన్ను నువ్వు దూరం చెయ్యాలని చూస్తున్నావు కదూ అని అడిగింది అదిరే పెదవులతో. అదేం లేదు ఉదయ. ఒకసారి మా ఊరికి వెళ్ళి మా వాళ్లకు కనిపించిరాని తర్వాత మా వాళ్ళు మీ వాళ్ళు ఏమంటారో. కిషోర్ ముఖం తిప్పుకున్నాడు. మా వాళ్ళు అనేదేమీ లేదు. మీ వాళ్ళు ఏమైనా అంటారని సందేహం ఉంటే నన్ను నీతో తీసుకెళ్ళు. నన్ను నీకు దూరం చెయ్యొద్దని మీ వాళ్ళ కాళ్ళ మీద పడి వేడుకుంటాను. ఈ ప్రేమమైని, ఈ మృదు హృదయని మోసం చేస్తున్న తన అసహాయత తనకే అసహ్యం గొలిపింది కిషోర్కి. ఒకనాడు ఊరి నుండి ఎలా పారిపోయి వచ్చాడో అలాగే వెళ్ళిపోతున్నాడు. ఇంకెప్పుడూ తను ఉదయ కళ్ళల్లో పడడు. ఉదయని చూడడు. కిషోర్ గుండెలు బరువెక్కిపోయాయి. ఇదే ఆఖరి చూపు అనుకుంటుంటే అతడి మనస్సు అదుపు తప్పిపోయింది. ఉదయ ముఖాన్ని మృదువుగా చేతుల్లోకి తీసుకొని ఆమె పాలభాగంపై సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు. అతడి కళ్ళల్లో కదిలి వస్తున్న కన్నీరు చూసి గాబరా పడింది ఉదయ. కిసు, ఏమిటిది? విచలితంగా అడిగింది. ఏం లేదు ఉదయ. కిషోర్ ఉదయను వదిలి బ్యాగ్ సర్దుకోవడం పూర్తి చేసుకున్నాడు. మళ్ళీ ఎప్పుడు వస్తావు? త్వరలోనే. బ్యాగ్ భుజానికి తగిలించుకొని కృష్ణారావు గదిలో ప్రవేశించాడు. వెళ్ళొస్తాను డాక్టర్. కిషోర్ ప్రయాణం సంగతి ముందే తెలుసు కృష్ణారావుకు. బేబీ జీవితం నుండి అతడు శాశ్వతంగా నిష్క్రమిస్తున్నాడన్న సంగతి తెలుసు. అందుకే కిషోర్ని చూస్తూనే ఆయన వదనం మాన్లమైంది. మనసుని ధర్మబద్ధం చెయ్యకపోయినా జీవితాన్ని ధర్మబద్ధం చేసుకోవాలని ఉదయకు దూరమైపోతున్నాను. కానీ ఈ ప్రపంచంలో ఉదయ తర్వాతే నాకు ఇంకెవ్వరైనా. నేను ఎక్కడ ఉన్నా ఉదయ క్షేమమే కోరుకుంటాను డాక్టర్. కృష్ణారావు లేచి కిషోర్ భుజం మీద చెయ్యి వేసి, నీలాంటి ఉత్తముడిని అల్లుడిగా పొందలేకపోతున్న దురదృష్టవంతుణ్ణి. ఇక నా బేబీ సంగతి చెప్పేదేముంది? దాన్ని అసలు ఎలా కాపాడుకోవాలో నాకు తెలియడం లేదు. దుఃఖంతో ఆయన గొంతు పట్టేసింది. వస్తాను డాక్టర్. నువ్వు జీవితంలో పైకి, చాలా పైకి ఎదగాలని ఆశీర్వదిస్తున్నాను కిషోర్. చేతిలో చెయ్యి కలిపి నొక్కి వదిలిపెట్టాడు. వసంతపురం రోడ్డు. కండక్టర్ కేక వేశాడు. కిషోర్ బ్యాగ్ తీసుకొని దిగాడు. వసంతపురం అని వ్రాసి ఉన్న బోర్డు పక్క నుండి బండిబాట కనిపిస్తుంది. కిషోర్తో పాటు మరో ఇద్దరు దిగారు. వాళ్ళు వసంతపురం వెళ్ళేవాళ్లే. కిషోర్ బ్యాగ్ భుజాన్ని వేసుకొని వాళ్లతో పాటు నడవసాగాడు. ఎవరింటికి బాబు? ఇద్దరిలో ఒకడు అడిగాడు. కామాక్షమ్మ ఇంటికండి. వాళ్ళు మీకేమవుతారు? బంధువులు. పని మీద వస్తున్నారా? అవును.
ఏం పని అని అడగలేదు వాళ్ళు. కానీ కామాక్షి దయనీయ గాథ స్మరించుకోక మానలేదు. చాలా సంగతులతో పాటు ప్రస్తుతం కామాక్షి అత్తవారింటికి దూరమైన కూతురి దిగులతో మంచం పట్టిన సంగతి కూడా తెలిసింది కిషోర్కి. బాటకిరుపక్కల పచ్చగా బాకాల్లా అగుపడుతున్న పువ్వులతో పచ్చగన్నేరు చెట్లు దట్టంగా ఉన్నాయి. ఎండ నడినెత్తిన ఉండడం వల్ల వాటి నీడ ప్రయాణికులకు ఉపయోగపడడం లేదు. ఈ దారిన చాలా ఏళ్ల క్రితం బండిలో పెళ్లి కొడుకులా వచ్చి పెళ్లి చేసుకొని పెళ్లి పిల్లతో తిరిగి వెళ్ళాడు. మళ్ళీ ఇప్పుడు వస్తున్నాడు. వాళ్ళు తనని గుర్తుపట్టగలరా అని అనిపించసాగింది. హఠాత్తుగా వెళ్తున్నాడు. తనని ఎలా పరిచయం చేసుకోవాలి? ఊళ్ళో ప్రవేశించాడు. తనతో వస్తున్న వాళ్ళ వల్లే కామాక్షి ఇల్లు ఎటువైపు ఉన్నదో తెలుసుకొని నడిచాడు కిషోర్. కామాక్షి బ్రతుకులాగే పెళ్ళలూడిపోయిన మట్టి కొంపాది. వరండాలోకి వచ్చి లోపలికి తొంగి చూశాడు. వసారాలో ఆ చివర నులక మంచంలో అస్థిపంజరం లాంటి ఆకారం నిశ్చలంగా పడుకొని ఉంది. ఎవరండి ఇంట్లో? ఆకారంలో కదలిక రాలేదు గాని ఇంట్లోంచి చేతిలో ఒక ఇత్తడి గ్లాస్ పట్టుకొని ఒక యువతి వచ్చింది. చీర కుచ్చిళ్ళు పైకి దోపి కొంగు నడుముకు చుట్టింది. ముఖం మీద ముత్యాల్లా పట్టిన స్వేదం, ఆ స్వేదానికి అంటుకుపోయిన ముంగుర్లు. ఈ పిల్లతో తన పెళ్ళి ఒక బొమ్మల పెళ్లిలా జరిగిపోయింది. వివాహంలో చాలా తంతుల్లాగే పిల్ల మెడలో మాంగల్యం కట్టిన గుర్తు కూడా లేదు తనకిప్పుడు. అప్పటికి 7-8 ఏళ్ళు ఈ పిల్లకి. తనకి కట్టబెట్టిన పట్టుచీర జారిపోతుంటే అవస్థ పడడం, ముత్తైదువులు బుట్టబొమ్మలా ఉన్న ఆ పిల్లను చూసి నవ్వడం, చెండాటికి కూర్చోపెడితే నిద్ర ముంచుకు వచ్చి తల తన ఒళ్ళో పెట్టుకు పడుకోవడం లీలగా గుర్తున్నాయి. హఠాత్తుగా అతడిని చూసి ఓవైపు కంగారు పడుతుంటే అతడి చూపులు మరింత కంగారు పెట్టే యమునకు. ఎవరు కావాలండి? అంది అదిరే పెదవులతో. దాహంగా ఉంది, కొంచెం నీళ్ళిస్తారా? లోపలికి రండి. యమున గ్లాసు తల్లి మంచం దగ్గర పెట్టి అతడు కూర్చోవడానికి పాతకాలం నాటి కుర్చీ ఒకటి చూపి లోపలికి వెళ్ళింది. కిషోర్ బ్యాగ్ క్రింద పెట్టి జోళ్ళు విడిచి కుర్చీలో కూర్చున్నాడు. యమున పొడుగాటి గ్లాసులో మజ్జిగ తేట తెచ్చింది. ముందు కాస్త మంచినీళ్ళు ఇవ్వండి. ఈ ఇంటికి తాను అతిథా అల్లుడా అని ఎందుకో నవ్వొచ్చింది కిషోర్కి. కొంచెం సేపు అతిథిగానే ఉండదలుచుకున్నాడు. గ్లాస్ క్రింద ఉంచి మళ్ళీ లోపలికి వెళ్ళింది యమున. ఆమె మంచినీళ్లు తెచ్చేలోగా కిషోర్ కామాక్షి మంచం సమీపించి ఆమె పరిస్థితిని చూపులతోనే గమనించాడు. ఆవిడ జ్వరపు మగతలో సన్నగా మూలుగుతున్నది. యమున చెంబు నిండా చల్లటి మంచినీళ్ళు తెచ్చిచ్చింది. నీళ్లు త్రాగి చెంబులో మిగిలిన నీళ్లు బయటికి వచ్చి ముఖం మీద చల్లుకున్నాడు కిషోర్. లోపలికి వచ్చి ఖాళీ చెంబు యమునికిచ్చాడు. మజ్జిగ తాగి గ్లాస్ క్రింద పెట్టి మీ అమ్మగారా అని అడిగాడు. అవునన్నట్లుగా తలాడించింది యమున. ఆవిడికి జ్వరమా? అవునండి. ఎన్ని మాత్రలు వేసినా తగ్గడం లేదు. ఎవరిస్తున్నారు మందు? ఈ ఊళ్ళో డాక్టర్ లేడు. రాజలింగమని మా పక్కింటి అబ్బాయి టౌన్లో డాక్టర్ గారిని అడిగి తెస్తున్నాడు. అవే 3 పూటలా వేస్తున్నాను. మాట్లాడుతున్నదే గాని ఇతడెవరన్న ప్రశ్న యమున కళ్ళల్లో కదలకపోలేదు. ఈ ఊళ్ళో సీతాపతి ఇల్లెక్కడో తెలుసా? ఏ సీతాపతి? సీతాపతి. ఆ పేరుగల వాళ్ళెవ్వరూ లేరండి. వాడు నా క్లాస్మేట్. అమెరికా వెళ్లే ముందు ఒకసారి తప్పక కలిసిపోమ్మని చెప్పాడు. అలాగా. మీరెక్కడి నుండి వస్తున్నారు? హైదరాబాద్ నుండి. అయితే మీరు ఉదయం ఎప్పుడో బయలుదేరి ఉండాలి. భోజనం మరి? మీరు పెడితే తింటాను. కిషోర్కి ఆకలి మండిపోతుంటే చప్పున అనేశాడు. జావ చల్లారిపోతున్నది. అమ్మకి జావిచ్చి, అమ్మా కొంచెం లేస్తావా? ఏమిటే? ఆవిడ కళ్ళు తెరవకుండానే అడిగింది. జావ తెచ్చానమ్మా. జావ వద్దు, ఏమీ వద్దు నాకు. నువ్వు పూటకు ఏం తీసుకోకపోతే ఎలా? యమున దీనంగా అడిగింది. నాకేం తీసుకోవాలని లేదు. కామాక్షి ఒత్తిగిల్లి కళ్ళు తెరిచి కిషోర్ని చూసింది. ఎవరయ్యా నువ్వు? ఆవిడ గొంతు హఠాత్తుగా కర్కసత్వాన్ని పుంజుకుంది. కిషోర్ తరబడిపోయాడు. యమున కంగారుగా, అతడు హైదరాబాదు నుండి ఎవరో సీతాపతి అనే అతని కోసం వచ్చారమ్మా. ఇల్లు దొరక్క మన ఇంటికి వచ్చారు. కామాక్షి శాంతపడి భోజనం చేశావా అని అడిగింది కిషోర్ను ఉద్దేశించి. తినలేదటమ్మా. నువ్వు గ్లాస్ అక్కడ పెట్టేసి ముందు ఆయనకి భోజనం పెట్టు. కామాక్షి మళ్ళీ ఆయాసంగా కళ్ళు మూసుకుంది. మీరు స్నానం చేస్తారా? చేస్తాను.
అయితే రండి, స్నానాల గది చూపెడతాను. కిషోర్ దుస్తులు మార్చి లుంగీ చుట్టుకున్నాడు. తుండు సబ్బు తీసుకొని యమున దారి చూపగా దొడ్లోకి నడిచాడు. అతడు స్నానం చేసి వచ్చేసరికి వంటగదికి ఆనుకొని ఉన్న వరండాలో పీట వేసి ఆకులో భోజనం వడ్డించింది యమున. మీకు పెళ్ళయిందా? భోజనం చేస్తూ కిషోర్ వేసిన ప్రశ్నకు యమున ముఖం మాండ్లమైంది. అయింది. మీ భర్త ఏం చేస్తుంటాడు? ఏమో అంటే 5-6 ఏళ్ల క్రిందట ఆయన ఇల్లు విడిచి పారిపోయారు. ఎందుకు? పరీక్ష తప్పాడని తండ్రి కొట్టబోతే పారిపోయాడు. పారిపోయి ఇంతవరకు రాలేదా? రాలేదు. మరి మీరు? పుట్టింట్లో పడి నా దురదృష్టానికి ఏడుస్తున్నాను. ఈ కొత్త వ్యక్తి చొరవగా ఇలా ప్రశ్నలు వేసి తన దుఃఖగాథ చెప్పించుకోవడం ఎందుకా అనుకుంది యమున. పట్నవాసం వాళ్ళకి అలాంటి చొరవ ఉంటుందిలెమ్మని సరిపుచ్చుకుంది. అయినా ఇతడు నాకు కొత్త వ్యక్తిలా కనిపించడం లేదు. ఎక్కడో చూసినట్టుగా. ఎక్కడ చూసి ఉంటుంది? తన పిచ్చి కాకపోతే. ఇతడు ఎవరో పట్నవాసం వాడు, విద్యాధికుడు. అమెరికా వెళ్తున్నానంటున్నాడాయే. ఆయన్ని ఇంత గొప్పవాడిగా చూసే అవకాశం ఎక్కడా? కానీ ఆ కళ్ళు ముక్కు, తన భర్త ఫోటోలో. యమున ఉలిక్కిపడింది. అతడు తన కేసి చూడడం లేదనుకున్నప్పుడల్లా అతడి కేసి పరిశీలనగా చూసింది. అవే పోలికలు. కానీ అతడు కావడానికి వీల్లేదు. ఆయన బ్రతికి ఉంటే మామగారి అంచనా ప్రకారం ఏ హోటల్లోనో కప్పులు కడుగుతూ ఉండాలి, లేదా ఏ దొంగతనమో చేసి జైల్లో కూర్చొని ఉండాలి. ఇంటి నుండి పారిపోయిన వాడు ఇంత ఉన్నతుడు అయ్యే అవకాశం మట్టుకు వీల్లేదు. కిషోర్ భోజనం అయిపోయింది. తర్వాత 1 గంట విశ్రాంతి తీసుకున్నాడు. యమున సాయంకాలం టీ ఇచ్చాక అలా ఊళ్ళోకి వెళ్ళి సీతాపతి గురించి తెలుసుకుంటాను అని బ్యాగ్ తీసుకోకుండానే ఊళ్ళోకి నడిచాడు. ఊళ్ళో చాలా మట్టుకు పూరిళ్ళు, గుడిసెలే. 4-5 డాబా ఇళ్ళు మాత్రం కనిపించాయి. నాగరిక వాసనలకి చాలా దూరంగా ఉన్న పల్లెలా కనిపిస్తుంది. ఊరవతల చిన్న శివాలయం అంచు నుండి పొలాలు ఉన్నాయి. కిషోర్ చాలాసేపు శివాలయం మండపంలో కూర్చుండిపోయాడు. తన భార్యకు, తన అత్తగారికి తననెలా పరిచయం చేసుకోవాలో పాలుపోవడం లేదు ఇంతవరకు వచ్చాక. తను రావడమైతే తన భార్యని తీసుకొని పాలవెల్లి వెళ్ళి తల్లిదండ్రులకి కనిపించాలన్న ఉద్దేశంతో వచ్చాడు. ఇప్పుడు యమునని తనతో తీసుకువెళ్తే జ్వరంతో ఉన్న తల్లి గతేమిటి? ప్రొద్దు గుంకుతుండగా కిషోర్ లేచి తిరుగుముఖం పట్టాడు. ఒకరిద్దరు అతడిని ఆపి, కొత్త వ్యక్తిలా కనపడుతున్నావు, ఎవరింటికి వచ్చావు, ఏ ఊరు అన్న ప్రశ్నలు వెయ్యక మానలేదు. కామాక్షమ్మ గారి బంధువునండి అని పొడిగా చెప్పి ముందుకు సాగాడు. వాకిట్లో అడుగు పెడుతుండగా లాల్చీ పైజామాలో ఉన్న యువకుడు ఇంట్లోంచి వేగంగా వస్తూ ఎదురుపడ్డాడు. లోపల కామాక్షి పెడుతున్న కేకలు వీధిలోకి వినిపిస్తున్నాయి. ఏం జరిగిందా అని గబగబా లోపలికి నడిచాడు కిషోర్. మునపట్ల నా ఒంట్లో బలం లేక బ్రతికిపోయావే, లేకపోతేనా నీ గొంతు నులిమి చంపేదాన్ని. కామాక్షి రొప్పుతుంది మంచంలో పడుకొని. రాజలింగం ఎటువంటి వాడైనా ఈ సమయంలో అతడి సహాయాన్ని స్వీకరించక తప్పలేదమ్మా. టౌన్కి వెళ్ళి డాక్టర్కు చూపించుకు వద్దామంటే నువ్వు ససేమిరా రానన్నావు. నువ్వు మతి శుతి లేకుండా మంచంలో పడి ఉంటే నాకు దిక్కు తోచలేదు. టౌన్లో డాక్టర్ గారిని అడిగి మందు తెచ్చిపెట్టమని నేను అడిగిన మీదటే రాజలింగం తెచ్చాడు. ఈ పల్లె కొంపలో ఆ పాటి సాయం చేసేవాడు కూడా లేడు కదా అనునయిస్తూ అంది యమున. నిన్న మొన్న నువ్విస్తున్న మందులు ఈ లింగంగాడు తెచ్చినవేనా? అయితే నువ్వు వాడితో మాట్లాడుతున్నావన్నమాట. కథ చాలా దూరం నడిచినట్టుందే. ఎలాగో నేను మంచంలో పడ్డాను, ఏం చేసినా చూడబోనేనే కదా. నువ్వు లేనిపోనివి ఊహిస్తున్నావమ్మా. ఊహలు కాదు, నిజాలు. నువ్వు ఆ లింగంగాడికి లొంగిపోయావు. అది నీ తప్పు కాదే, నీ వయసు తప్పు. నిన్ను శీలవతిగా నిలబెట్టలేని నా తప్పు. కామాక్షి ఏడవసాగింది. యమున తల తిప్పుతూనే గుమ్మం దగ్గర చేతులు కట్టుకొని కొయ్యబారినట్టుగా నిలబడిన కిషోర్ని చూసి గతుక్కుమంది. ఎప్పుడొచ్చారు? ఇప్పుడే. మీ స్నేహితుడి ఇల్లు కనుక్కున్నారా? రాంగ్ అడ్రస్కు వచ్చినట్టున్నాను. ఈ వసంతపురం ఆ వసంతపురం కాదేమో. మరి ఏం చేస్తారు? చేసేందుకేముంది, రేపు ఉదయం తిరిగి వెళ్ళిపోవడమే. ఆ రాత్రి యమున ఎంత ప్రాధేయపడినా కామాక్షి మందు వేసుకోలేదు. సిరప్ సీసా కూతురి చేతిలోంచి లాగి గోడకేసి కొట్టింది. సీసా పగిలిపోయి సిరపు రక్తంలా చింది మడుగు కట్టింది.
కిషోర్ చూస్తూ కూడా ఈ గలాబాలో జోక్యం కలిగించుకునే ప్రయత్నం చేయలేదు. ఒక కొత్త వ్యక్తి ముందు ఇదంతా జరగడం యమునకి తల కొట్టేసినట్లుగా ఉంది. కళ్ళనీళ్ళ పర్యంతంగా ఉంది. బలవంతంగా దుఃఖం అణుచుకుంటూ, మీరు భోజనం చేస్తారా అంది. ఆకలిగా లేదు. అయితే పాలు తాగండి. పొడుగాటి గ్లాసులో యమున ఇచ్చిన పాలు తాగి నులక మంచం పట్టుకెళ్ళి పెరట్లో వేప చెట్టు కింద వేసుకున్నాడు. మంచం మీద వేసుకోవడానికి తలగడ జంబుకాన ఇచ్చింది యమున. కిషోర్ పడుకున్నాడే గాని నిద్ర పట్టలేదు. ఉదయ చుట్టిన ప్రేమ పాసం తెంచుకొని వచ్చేశాడు భార్యతో కలిసి జీవించాలని. కానీ ఆమె జీవితంలో మరొకరు చోటు చేసుకున్నారని ఇక్కడికి వచ్చాక గాని తెలియలేదు. తిరిగి వెళ్ళిపోయి తెంచుకున్న పాసం మెడకు చుట్టుకొని సుఖపడడమా, లేక నేను నీ భర్తనని వెల్లడి చేసుకొని యమున అభిప్రాయం అడగడమా? లోకానికి భయపడి ఆమె తనతో రావడానికి ఒప్పుకోవచ్చు, కానీ ఆమె మనసులో మరొకరు చోటు చేసుకొని ఉంటే ఇలాంటి విషయాలను స్త్రీ సహించినట్టుగా పురుషుడు సహించగలడా? ఈ రెండు ప్రశ్నల మధ్య కిషోర్ మనసు ఊగిసలాడసాగింది. చీకటిలో చేతికున్న వాచీలో రేడియం డైల్ ముళ్ళు 12 గంటలు చూపిస్తుంది. చెట్టు మీద కాకులు మేలుకున్నాయి. రెక్కలు తపతపా కొట్టుకొని కావు కావుమన్నాయి. ఇంటి వెనకాల కుక్క ఏడుస్తుంది. దానికి మరొక కుక్క శృతి కలిపింది. యమునా, యమునా! ఆ పిలుపు వినివచ్చిన దిక్కుగా చూశాడు కిషోర్. చీకటిలో అతడికేమీ కనిపించకపోయినా ఆ పిలుపు గోడకు అవతల నుండి వచ్చిందని, పిలిచిన గొంతు మగవాడిదని తెలిసింది. 5 నిమిషాలాగి అతడు మళ్ళీ పిలిచాడు. యమున ఆకారం అస్పష్టంగా కనిపించింది. ఆమె లోపల నుండి వచ్చి గోడ దగ్గర ఆగడం చూశాడు కిషోర్. ఆయన చెట్టు కిందే పడుకున్నాడు. ఏమిటా పిలుపులు? వాడు పెరట్లో పడుకున్నాడని నాకేం తెలుసు? దారిని పోయేవాడికి భోజనం పెట్టడమే కాక పెరట్లో పక్క కూడా అమర్చిన నిన్నేమనాలి? ఎంత సంకుచితం! అందరూ నీలాంటి వాళ్ళే ఉంటారనుకున్నావా? అతడు పొద్దున్న బస్కి వెళ్ళిపోతాడు గాని కాస్త మెల్లిగా మాట్లాడు. దారిని పోయేవాడికి మనం భయపడడం ఎందుకు? ఇంత రాత్రప్పుడు నన్ను పిలవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇలా పిలవద్దని చెప్పడం నీకెన్నోసారి. నిద్ర పట్టడం లేదు యమున. ఎన్నాళ్ళు ఈ వియోగం? చెప్పాను కదా, పెళ్ళికి అమ్మ చావుకి లంకి పెడితే ఎలా? ఆవిడికి రోజులు దగ్గర పడ్డాయి. ఎలాగూ వెళ్ళిపోతుంది. ఆమె బ్రతికి ఉండగా ఆమె కళ్ళ ముందే నేను రెండో పెళ్ళికి సిద్ధపడితే ఇప్పటికే దుఃఖంలో కుమిలిపోయిన ఆమె గుండెల్లో వేరే బరిసి దించక్కర్లేదు. అయితే నన్ను మీ అమ్మ చావుకి ఎదురు చూస్తుండమంటావు? ఛీ, ఏం మాటలవి? మరి అర్థం అదే కదా. అమ్మ ఆరోగ్యవంతురాలైతే మెల్లగా ఆమెకు నచ్చ చెప్పి ఆమె అంగీకారంతోటే మన పెళ్ళి జరిగేటట్టు చేస్తాను. ఆమె ఈ లోకం నుండే వెళ్ళిపోతే నేను చేసిన పనికి బాధపడేవాళ్ళు ఎవరూ ఉండరు. కొంచెం దగ్గరగా రా యమునా. ఈ దూరం మన పెళ్ళయ్యే వరకు ఇలాగే ఉండాల్సిందే. ఒక ముద్దైనా అలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావా? యమున కిలకిలా నవ్వింది. అతడు విరహంతో గాల్లోకి ముద్దు వదిలాడు. ఇలా రాత్రిపూట గోడ దగ్గరికి వచ్చి పిలవడం మానై యమున ఖచ్చితంగా చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. అతడు వెళ్ళిపోయినట్టున్నాడు. గుండె చలనం ఆగి మళ్ళీ చెల్లించడం మొదలుపెట్టింది కిషోర్కి. అమ్మ చావుకి తన పెళ్లికి ముడిపెట్టుకున్న యమున భవిష్యత్తు ఏమవుతుందో? కిషోర్ పెదవుల మీద వ్యంగ్యపూర్వకమైన నవ్వు కదిలింది. మనసు ఊగిసలాట ఆగిపోయింది. తనను బహిర్గతపరుచుకోవడం అనవసరం అనుకున్నాడు. ఎలా వచ్చాడో అలాగే బస్సెక్కిపోవడానికి నిశ్చయించుకున్న తర్వాత కిషోర్కి ఒక విధమైన నిశ్చింత లాంటిది ఏర్పడింది. సన్నగా హాయిగా నిద్రపడుతున్న వేళ ఏమండి అన్న యమున భయపూరితమైన స్వరం వినిపించింది. కిషోర్ చివాలున లేచి కూర్చున్నాడు. అమ్మ ఎలాగో చేస్తున్నదండి. కాళ్ళు చెయ్యి పడిపోయింది. నోట్లోంచి నొరగ వస్తుంది అంది. యమున వెంట లోపలికి వచ్చాడు కిషోర్. కామాక్షి చెయ్యి పట్టుకొని నాడి చూశాడు. ఆమె పరిస్థితి విషమంగానే కనిపించింది. మందులు వ్రాస్తాను. టౌన్ నుండి ఎవరైనా తెచ్చేవాళ్ళున్నారా? మీరు డాక్టరా? డాక్టర్ని. పొద్దుట్నుండి మీరా సంగతి చెప్పలేదేం? యమున నిష్ఠూరంగా అని గబగబా వెళ్ళి రాజలింగాన్ని లేపుకు వచ్చింది. కిషోర్ ప్రిస్క్రిప్షన్ వ్రాసి రాజలింగానికి ఇచ్చి బ్యాగులోంచి మందుల కోసం కొంత డబ్బు కూడా ఇచ్చాడు. యమున వింతగా, డబ్బు మీరు ఎందుకు ఇస్తున్నారు అని అడిగింది.
ఈరోజు మీ నుండి పొందిన ఆతిథ్యానికి ఈ రూపంగా ఆ బరువు దింపుకోనివ్వండి. దారి తప్పి వచ్చిన వాడికి ఒక పూట ఆశ్రయమిచ్చి భోజనం పెట్టాం. ఆ పాటి మనిషన్న ప్రతివాడు చేస్తాడు. ఈ మాత్రం దానికి మీరు ఖరీదు కడతారా? మనం తర్వాత వాదించుకుందాం గాని ముందు అతడిని వెళ్ళనివ్వండి. రాజలింగం వెళ్ళిపోయాడు. యమున తల్లి పక్కన కూర్చొని అమ్మా అమ్మా అని పిలవసాగింది. కామాక్షి మూతి ఓ పక్కకు ఈడ్చుకుపోగా నోట్లోంచి నురగ వస్తుంది. అపస్మారక స్థితిలో ఉంది. అమ్మ బ్రతుకుతుందంటారా? యమున దుఃఖస్వరంతో ప్రశ్నించింది. ఉన్నంతసేపు ఆమెకు దుఃఖం, మీకు దుఃఖమేగా. మీరు మాట్లాడేదేమిటి? యమున దెబ్బతిన్నట్టుగా అడిగింది. ఆవిడ పూర్తిగా ఆరోగ్యవంతురాలు కావడం అనేది కల్లా. మంచి ట్రీట్మెంట్ ఇస్తే కొద్ది రోజులు బ్రతకవచ్చునంతే. చావుకు బ్రతుక్కు ఊగిసలాడటం అనేది ఆ జీవికి బాధాకరమే. చూస్తూ మీకు మనశ్శాంతి ఉండదు. యమున ఒక నిట్టూర్పు విడిచి ఊరుకుంది. రాజలింగం తిరిగి వచ్చేసరికి పూర్తిగా తెల్లవారిపోయింది. కిషోర్ తను కొత్తగా రాసి తెప్పించిన సిరంజ్ కడిగి కామాక్షికి వెంటనే 2 ఇంజెక్షన్స్ చేశాడు. నోట్లో టాబ్లెట్ వేస్తే మింగుడు పడలేదు. 10 గంటలవుతుంటే తన బ్యాగ్ సర్దుకున్నాడు కిషోర్. ఆవిడ్ని ఇక్కడ ఉంచేస్తే లాభం లేదు. టౌన్కు తీసుకువెళ్ళి హాస్పిటల్లో చేర్చడం మంచిది అని సలహా ఇచ్చాడు. మీరు ఈరోజు వెళ్ళిపోవాలా? ఉండి నేను చెయ్యగలిగిందేమిటి? రోగి పరిస్థితిని బట్టి అప్పటికప్పుడు మందులు మారుస్తూ ఉండాలి. మందులు కావాలనుకున్నప్పుడల్లా మనిషిని పరిగెత్తించి తెప్పించాలంటే సాధ్యమా? ఆ మనిషి వచ్చే వరకు ఆ రోగి పరిస్థితి ఇలాగే ఉంటుందా? అందుకని చెప్తున్నాను. ఆమెను తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్చండి. అమ్మని హాస్పిటల్లో చేర్చే వరకేనా మీరు మాతో ఉండండి. నాకేమిటో భయంగా ఉంది. కిషోర్ అంగీకరించాడు. ఊళ్ళో తెలిసిన వాళ్ళ దగ్గరికి బండి కోసం కబురు చేసింది యమున. అలాగే అమ్మమ్మ ఊరికి మనిషిని పంపింది. ఊళ్ళో సవారీ బండ్లు ఉన్నవే 2. ఆ 2 పని మీద పక్క ఊళ్ళోకి వెళ్ళాయి. యమున దిక్కులేని స్థితిలో పడిపోయింది. కామాక్షిని చూసిపోయే వాళ్లతో ఇల్లంతా సందడి సందడిగా తయారైంది. ఒక్కొక్కరు కామాక్షి దుఃఖగాథ స్మరించిగాని కదలడం లేదు. సాయంకాలం 4 గంటలకి కామాక్షి శోక జీవితం ముగిసింది. ఏం చేస్తున్నావు బేబీ? ఉదయం ముందు ఫెమీనా ఉంది, కానీ చదవడం లేదు. ఆ అమ్మాయి చూపులు శూన్యంలో ఉన్నాయి. ఈరోజు ఎలాగైనా కిషోర్ సంగతి చెప్పివేయాలనుకుంటున్నాడు కృష్ణారావు. కిషోర్ వెళ్ళి 2 రోజులైనా ఎన్నో రోజులైనట్టుగా ఉంది డాడీ, బరువుగా అంది ఉదయ. ఎవరో ఎక్కడివాడో అతడి మీద ఇంత మమకారం పెంచుకోవడం మంచిది కాదేమో బేబీ. ఎక్కడివాడైనా ఎలాంటివాడో ఇన్ని రోజులు బట్టి చూస్తూ మీకు తెలీదా? మీకు తెలియదేమో కానీ నాకు బాగా తెలుసు అతడి గురించి. కిషోర్ ఎప్పుడూ అన్యాయం చేయు డాడీ. అతడికి అన్యాయం చేసే ఉద్దేశం లేకపోవచ్చు, కానీ అతడి తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళో. ఇన్నేళ్ళు వాళ్లతో సంబంధం లేకుండా ఉన్నవాడికి వాళ్ళ లెక్కేమిటి? ఇంకేవైనా అవాంతరాలున్నాయేమో? ఉదయ చురుగ్గా తలెత్తి తండ్రి ముఖంలోకి అనుమానంగా చూసింది. మీ వైపు నుండా? మమ్మీ గాని మా అనుబంధం వివాహబంధంగా మార్చడానికి సుముఖంగా లేదా? కిషోర్ వ్యక్తిత్వం మీ మమ్మీని కూడా మెప్పించింది బేబీ. మరి నాకు కిషోర్ విషయంలోనే అనుమానంగా ఉంది. అతడి ఈ మధ్య చాలా ముభావంగా మనతో సంబంధం లేనట్టుగా ఉంటున్నాడు తెలుసా? అది వయసు చదువు తెచ్చిన గాంభీర్యం డాడీ. కాదమ్మా, నా అనుమానం అసలు ఏమిటి డాడీ? ఉదయ ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నట్టుగా అడగడం, ఆ పిల్ల కళ్ళల్లో రెపరెపలాడుతున్న భయం చూసేసరికి కృష్ణారావు తను చెప్పదలుచుకున్నది చెప్పకుండానే లేచాడు. ఇప్పుడే కాదు అనుకుంటూ. చెప్పండి డాడీ, కిషోర్ విషయంలో మీకు వచ్చిన అనుమానం ఏమిటి? తండ్రి వెళ్లకుండా గుమ్మానికి అడ్డంగా నిలబడి ఉద్వేగపూరితంగా అడిగింది. నాది ఉట్టి అనుమానమే కావచ్చు. కిషోర్ రాని, అతడినే అడుగుదాం. కూతుర్ని తప్పుకొని తన గదిలోకి వెళ్ళిపోయాడు కృష్ణారావు. చేతుల మధ్య తలదించు కూర్చుండిపోయాడు. అమాయకంగా కొమ్మ చివర ఊగుతున్న పువ్వుని తుపాకీ తోటాతో పేల్చడం లాంటిది బేబీకి ఇక కిషోర్ రాడమ్మా అని చెప్పడం. కానీ ఎన్నాళ్ళు ఈ విషయం దాచడం? సమయం సందర్భం చూడకుండా బేబీ ముందు వాగేస్తుందని ఈ విషయం విమల్తో కూడా చెప్పలేదు. ఇంత బరువుని తనొక్కడు ఎంతకాలం మొయ్యాలి?
గదిలో ఎవరిదో అడుగుల సవ్వడి వినిపించి కృష్ణారావు తలెత్తాడు. కిషోర్! కానీ అలా ఉన్నాడేమిటి? తలంతా దుబ్బులా రేగిపోయింది. కళ్ళు గుంటలకి పోయాయి. హఠాత్తుగా చూస్తే అప్పుడే ఎవరికో శ్మశానంలో అంత్యక్రియలు జరిపి వస్తున్న వాడిలా ఉన్నాడు. కిషోర్, అమ్మా నాన్న క్షేమమేనా? ఆతృతగా అడిగాడు కృష్ణారావు. కానీ లోపల ఆయనకి పెద్ద బరువు తీసేసినట్టుగా ఉంది. కిషోర్ ఇక రాడని బేబీతో చెప్పే పరిస్థితి తప్పిపోయింది కదా అని. కిషోర్ బ్యాగ్ క్రింద పెట్టి కూర్చున్నాడు. నేను మా ఊరికి వెళ్ళలేదు. మరి? వసంతపురం మా అత్తగారు ఊరు వెళ్ళాను. కిషోర్ కణతలు నొక్కుకోవడం చూసి తలనొస్తుందా? టీ తెప్పించనా అని ఆదరంగా అడిగాడు కృష్ణారావు. తల ఊపాడు కిషోర్. కృష్ణారావు కోటయ్యని పిలిచి 2 కప్పులు టీ తెమ్మని చెప్పి, నీ భార్య అత్తగారు బాగున్నారా అని అడిగాడు. మా అత్తగారు నిన్న పోయారు. ఓ గాడ్! ఏ బంధంతో జీవితం పెనవేసుకోవాలని వెళ్ళానో ఆ బంధం ముడి సడలిపోయింది డాక్టర్. మళ్ళీ ముడివేసే ప్రయత్నం చెయ్యకుండా నా దారిన నేను వచ్చేశాను. నాకు కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పు కిషోర్. నా భార్య జీవితంలో మరొకరు చోటు చేసుకున్నారు. రేపో మాపో అతడితో ఆమె పెళ్లి జరిగిపోవచ్చు. నిజమా? ప్రత్యక్ష సాక్షిని నేనే. నిర్వేదంగా నవ్వాడు. కోటయ్య చేతి నుండి టీ కప్పు అందుకొని నోట్లో టాబ్లెట్ వేసుకొని ఒక్కొక్క గుక్క టీ తాగుతూ వసంతపురం విశేషాలు చెప్పసాగాడు. కృష్ణారావు అంతా విని, నువ్వలా నిన్ను పరిచయం చేసుకోకుండా రావాల్సింది కాదేమో కిషోర్ అన్నాడు. ఆమె అతడితో జీవితం గడపడానికి నిశ్చయించుకున్నాక నన్ను పరిచయం చేసుకోవడం ఎంతవరకు సమంజసం? ఆమె ఆ నిశ్చయానికి రావడానికి కారణం నువ్వు లేవనుకోవడం వల్లే కదా. ఇప్పుడు నేనున్నానని చెప్పడం వల్ల త్రిశంకు స్వర్గం అవుతుంది ఆమె జీవితం. ఆమె మనస్సు మరొకరు పంచుకోగా, నా మనస్సు ఇంకొకరు పంచుకోగా, మనసు లేని మా కాపురం తిన్నగా నరకానికి తీసుకువెళ్తుంది మమ్మల్ని. ఇది ఒకందుకు మంచిదే అయ్యింది డాక్టర్. నా భార్య తనకి తెలియకనే 2 జీవితాలని రక్షించింది. భగవంతుడు ఆమెకు అష్టైశ్వర్యాలు ఇచ్చి ఆశీర్వదించుగాక అని కిషోర్ నవ్వసాగాడు. గుట్టల మధ్య పచ్చని పొలాల మధ్య ప్రయాణం చేసి పాలవెల్లిని సమీపిస్తున్నది కారు. కిషోర్తో చేస్తున్న ఈ ప్రయాణం జీవితంలో మర్చిపోలేని మధురానుభవంగా, హృదయంలో ముద్రించుకునేదిగా కనిపించింది ఉదయకి. కొంచెం కరుకుగా ఉన్న అతడి చేతిలో పువ్వులా కోమలంగా ఉన్న తన చేతిని పెనవేసి నిశ్శబ్దంగా తన హృదయగత భావాలు వెల్లడించసాగింది. కిషోర్ చిరునవ్వు నవ్వి, జాగ్రత్త, మనం వెళ్ళేది పల్లెటూరుకి. అక్కడ ఇలా రాచుకు తిరిగితే వాళ్ళు ముక్కులు చెవులు కొరికేసుకుంటారు అన్నాడు. వసంతపురం నుండి తిరిగి వచ్చేసినప్పటి నుండి కిషోర్కి కట్టు తెంచేసుకున్నట్లుగా ఉంది. ఎవరో ఒక ఊపు ఊపి వదిలిపెట్టిన ఉయ్యాలలా హృదయం ఆనందంతో ఊగిపోతుంది. ఉదయం 1 అడుగు వేస్తే తను ఆమెకేసి 2 అడుగులు వేసేంత ఉత్సాహంగా ఉన్నాడు. పల్లెటూరి మనుషులైనా ఎవరైనా నాకు కొంచెం సిగ్గుంది. ఎవరి ముందో నిన్నెందుకు కౌగులించుకుంటాను? ఉదయ బొంగుమూతి పెట్టింది. వంట ఇంట్లో వంట పనిలో ఉన్న సుబ్బలక్ష్మికి అమ్మా అమ్మా అన్న పిలుపు అమ్మా అన్న పిలుపు రోజూ వింటున్నదే. జీతగాళ్ళు ఇరుగు పొరుగు పిలుస్తూనే ఉంటారు. ఈ పిలుపు జీతగాల్లో ఎవరో పిలిచిన పిలుపులా లేదు. తన కడుపున పుట్టిన బిడ్డ పిలిచిన పిలుపులా ఉంది. ఆ గొంతు మృదు గంభీరంగా ఆత్మీయత తొణుకుతూ ఉంది. ఇలాంటి పిలుపు వినడం కోసం తను ఇంతకాలం మొండుగా జీవిస్తుంది. ఇది తన బిడ్డ పిలిపే కావాలి భగవంతుడా, నన్ను ఇంకా ఏడిపించకు. ఒక విధమైన తడబాటుతో చేతిలో పని వదిలిపెట్టి బయటకు రాబోయిన సుబ్బలక్ష్మిని 2 బలిష్టమైన చేతులు వాటేసుకున్నాయి. కిసు, నాయనా, ఇప్పటికి మా శిక్ష పూర్తయిందా? తన మీద అడుగు ఎత్తున ఉన్న కిషోర్ తలని 2 చేతులా పట్టుకు క్రిందకు వంచి అతడి ముఖం మీద ముద్దుల వర్షం కురిపించింది సుబ్బలక్ష్మి. కిషోర్ వెనక చిత్తరువులా నిలబడి తమకేసి కళ్ళప్పగించి చూస్తున్న ఉదయం మీద చాలాసేపటికి గాని ఆమెకు చూపు పడలేదు. పడ్డాక, కిసు, ఈ అమ్మాయి అని ఆర్ధోక్తిలో ఆపింది. నీకు కాబోయే కోడలమ్మా. ఈ అమ్మాయి వల్లే ఈరోజు మీ ముందుకు గర్వంగా రాగలిగాను. డాక్టర్ని అయ్యి నాన్న కలలకి రూపం ఇవ్వగలిగాను. నేనే కాదు, ఈ అమ్మాయికి మీరు కూడా చాలా రుణపడి ఉన్నారమ్మా. చాలే స్తోత్రం.
రుణమట రుణం. ఉదయ చిరుకోపంతో కిషోర్ చేతి మీద పొడిచింది. నాన్నేరమ్మా, కళ్ళంలో ఒడ్లు నూర్పిస్తున్నారు. ఇదిగో ఇప్పుడే జీతగాడిని పరిగెత్తిస్తాను. వద్దమ్మా, నాన్నని నేను సర్ప్రైజ్ చెయ్యాలి. శేషయ్య మధ్యాహ్నం 2 గంటలకి భోజనానికి వచ్చాడు. గడపలో కాళ్ళుంచుతూ గొడుగు మూస్తున్న ఆయనకి వెంటనే కళ్ళకి ఏం కనిపించలేదు. ఎండను పడి రావడం వల్ల జోళ్లు విడిచి అలసట తీర్చుకోవడానికి తన కుర్చీకేసి సాగాడు. కళ్ళకి మసక ఇప్పుడిప్పుడే తొలగిపోతూ కుర్చీలో ఆకారం స్పష్టమైంది. కళ్ళు నులుముకొని చూశాడు శేషయ్య. తెల్లటి డ్రెస్లో ఉన్నాడు. ముఖానికి పేపర్ అడ్డంగా ఉంది. తమ ఇంటికి ఎవరో చుట్టం వచ్చాడు కాబోలు అనుకున్న శేషయ్య ఎప్పుడొచ్చారు అని కుశలం అడిగాడు. ఇంతకు ముందే. పేపర్ ముఖానికి అడ్డం ఉండడం వల్ల ఈ చుట్టం ఎవరో తెలియక శేషయ్యకి మాట్లాడడానికి పెద్ద ఇబ్బంది ఎదురైంది. హైదరాబాదులో మీ అబ్బాయి కనిపించాడండి, ఆ సంగతి చెప్దామనే వచ్చాను. ఇలాంటి మాటలు విని విని విసిగిపోయాను. వాడి ఆశ ఎప్పుడో వదులుకున్నాను, శేషయ్య నిరాశగా అన్నాడు. నిజమండి, నేను చూశాను. అతడు మీ అబ్బాయే. డాక్టర్ అయ్యాడు. కొద్ది రోజుల్లో విదేశాలకు పోతున్నాడు. మీకు హాస్యం చేయడానికి ఈ చచ్చిన పామే దొరికిందా? శేషయ్య గొంతులో దుఃఖం సుల్లు తిరిగింది. అయితే మీరు నమ్మరన్నమాట. కిషోర్ ముఖానికి పేపర్ అడ్డు తీశాడు. పచ్చటి ముఖం, చక్కటి క్రాఫు, కళ్ళకి అందంగా అమర్చిన అద్దాలు, మెడలో సెతస్కోపు. తన కిషోర్ని ఇలాగే ఊహించుకునేవాడు. వాడు తన ఊహలన్నీ తారుమారు చేసిపోయాడు. అలా చూస్తున్న శేషయ్యకు కళ్ళు పెద్దవి అయ్యాయి. వీడు కిసు కదూ? అవును, వీడు నా బాబే. శేషయ్యలో ఆనందం వరద వెల్లువలా పొంగింది. ఆ పొంగులో కిషోర్ని ముంచేయడానికి క్షణం పట్టలేదు. సాయంత్రం సుబ్బలక్ష్మి వంటింట్లో టిఫిన్ తయారు చేస్తుంది. ఉదయ ఆమెకు దగ్గరగా పీట వేసుకొని కూర్చొని కిషోర్ సంగతులు చెప్తుంది. కిషోర్ జ్వరం వచ్చి తమ ఇంటి ముందు స్పృహ లేకుండా పడడం, తండ్రి హాస్పిటల్కు తీసుకెళ్లి చికిత్స చేయించడం, అతడు చనిపోయాడనుకొని శవాల గదికి తరలించబోయే ముందు అతడిలో ప్రాణం ఉందని తెలుసుకోవడం మొదలైన సంగతులతో ఉదయ చెప్పసాగింది. సుబ్బలక్ష్మి విభ్రాంతిగా గుండెల మీద చెయ్యి అదుముకొని అంది. అంతా వాళ్ళ తాతయ్య చెప్పినట్టే జరిగిందన్నమాట. కిసు బ్రతికింది నా బిడ్డగా కాదు. అమ్మా, కిషోర్ కంగారుగా చూశాడు. ఏమిట్రా, ఒక్కసారి ఇలా రా. తల్లిని ఉదయ్కి దూరంగా తీసుకెళ్లి చెప్పాడు కిషోర్. ఏ పరిస్థితుల్లోనూ ఉదయ్కి నా మొదటి పెళ్లి గురించి తెలియకూడదమ్మా. అలాగా? సుబ్బలక్ష్మి వెర్రిముఖం వేసుకు చూసింది. ఈ సంగతి దాచి ఆ అమ్మాయిని పెళ్లాడడం, ఈ సంగతి వాళ్ళ నాన్నగారికి తెలుసు. మరి ఆ అమ్మాయికి ఈ సంగతి తెలిస్తే తను చచ్చిపోతుందమ్మా. నీకు అన్ని సంగతులు తర్వాత చెప్తాను. ఆ రాత్రి అన్ని సంగతులు కిషోర్ వల్ల విని ఒక నిట్టూర్పు విడిచింది. ఏమిటోరా, యమున అంటే నాకిప్పటికీ అసహ్యం కలగడం లేదు. అత్తయ్య అంటూ నా వెంట పట్టుకు తిరిగేది. అసలు అలాంటి ఆలోచనలు ఉన్నదానిలా కనిపించలేదు నాకు. కానీ ఆ పిల్ల ఇక్కడుండగా వాడు 2 సార్లు వచ్చాడు. వాళ్ళిద్దరికీ సంబంధం ఉన్నట్టుగా మీ నాన్న కనిపెట్టారు. ఇక ఈ గడప తొక్కవద్దని చెప్పి పంపేశారు ఆమెను. నాన్నది ఊహే అయినా నేను కల్లారా చూశాను కదమ్మా. అర్ధరాత్రి గోడ దగ్గర వాళ్ళ సరసాలు ముద్దులు. చిచి, ఇక చెప్పకురా. సుబ్బలక్ష్మి చెవులు మూసుకుంది. పొలాల మధ్య చిన్న గట్టు మీద కూర్చున్నారు ఉదయ కిషోర్లు. ఎటు చూసినా ఆకాశం అంచులు అగుపడుతున్నాయి. పైరగాలి వీస్తుంటే, పొలాలలో పక్షులు ఎగురుతుంటే, ఆ పరిసరాల్లో ప్రేయసీ ప్రియులు ఒకరికొకరు తోడుగా ఉంటే ఆ అందం, ఆనందం అనుభవించాల్సిందే గాని వర్ణనకతీతం. చెరువుగట్టు వరకు వెళ్ళి నచ్చిన సీన్స్ ఫోటో తీసుకొని నడిచి నడక అలవాట్లేని ఉదయ ఉసూరుమని ఆ గట్టు మీద కూలబడింది, కెమెరా పచ్చికలో పడేసి. ముఖంలో కొంచెం అలసట తొంగి చూస్తున్న ఆనందం ఆమె అణువణువున వెళ్ళి విరుస్తుంది. కిషోర్, ఇంత అందమైన పల్లెకు దూరంగా ఇన్నాళ్ళు ఎలా ఉండగలిగావు? పట్టుదల అన్నింటినీ దూరంగా ఉంచుతుంది. అంత ప్రేమించే అమ్మకే దూరంగా ఉండగా. శ్రీమంతుల ముద్దు బిడ్డవి, కానీ ఎంత కష్టపడి చదువుకున్నావు. నువ్వంటే నాకందుకే మరింత ఇష్టం. కిషోర్ భుజాన్ని తల ఆనిచింది. నువ్వంటే నాకెందుకు ఇష్టమో నేను చెప్పనా? చెప్పు.
పువ్వులాంటి అమాయకత్వం ఉంది నీలో. అది ఏ మాలిన్యాన్ని అంటనివ్వదు. ప్రేమించడం తప్ప ఇంకేమీ తెలియదు. తెలుసుకోవు కూడా. పాపం ఏం తెలుసుకోవాలేం? కిషోర్ మాట్లాడకుండా ఉదయ ముఖంలోకి చూడసాగాడు. ఈ ముగ్ధత్వమే తనని కట్టిపడేసేది. ప్రకృతి చీకటి చీర కట్టుకుంటుంటే కిషోర్ లేచి ఉదయకు చెయ్యి అందించాడు. పద బేబీ. ఉదయ కిషోర్ వచ్చి వెళ్ళిన రెండో రోజే కృష్ణారావు విమల వచ్చారు పాలవెల్లికి. అన్ని సంగతులు మాట్లాడుకొని పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నారు. శేషయ్య కలలకి ఇప్పుడు కదా ఒక రూపం ఏర్పడుతున్నది. తను గొప్పవాళ్లతో వియ్యమందబోతున్నాడు. తను ప్రయత్నించిన నాడు తనకు కలిసి రాలేదు. అన్నీ వదులుకు కూర్చున్న తర్వాత అవే జరిగిపోతున్నాయి. భగవంతుడా, ఇది నీ లీల. భగవంతుడు దుఃఖంలోనే కాదు, ఆనందం శృతిమించినా గుర్తుకు వస్తాడు కాబోలు మనిషికి. కామాక్షికి ఉత్తర క్రియలు ఆ రోజుతో పూర్తయ్యాయి. ఇల్లు ఖాళీ చేసి యమునను తమతో తీసుకెళ్ళిపోవడానికి నిశ్చయించారు యశోదమ్మ వాళ్ళు. ఆ రోజు రాత్రి యమునను రహస్యంగా కలుసుకున్నాడు రాజలింగం. తెల్లవారుజామున 4 గంటలకు ఊరవతల బండి సిద్ధంగా ఉంటుంది. డబ్బు నగలు అన్నీ నీతో తీసుకువచ్చేసాయి. ఏవి వదిలిపెట్టి వచ్చినా నువ్వు మళ్ళీ ఈ ఊరు తిరిగి వచ్చే అవకాశం ఉండదు అని చెప్పాడు. ఆ రాత్రి అసలు నిద్రపోలేదు యమున. గుండెల్లో ఏదో గుబులు, మదిలో ఊగిసలాట. వెళ్ళడమా మానడమా అని. మానితే రాజలింగాన్ని వదిలేసుకున్నట్టే. కన్యగా జీవించడం ఎంత ప్రశాంతతమనిపించినా కనపడని అగ్నితో సహవాసం చేసినట్లే. ఆ అగ్ని మనస్సుని శరీరాన్ని దహిస్తుంటే జీవించడం అనేది ఎంత దుర్భరం. వెళ్తే రాజలింగం ప్రవర్తన ఇప్పటిలాగే ఉంటుందా? తనతో జీవితాంతం పెనవేసుకు ఉండగలడా? తన బ్రతుకుని కుక్కముట్టిన కుండని చేసి అతడి దారి అతడు చూసుకుంటే? అనుమానాలతో అవకాశం జారవిడుచుకోవడం కంటే ధైర్యంతో ముందడుగు వేసి అపాయాల్ని ఎదుర్కోవడమే ప్రస్తుతం కర్తవ్యంగా భావించిన యమున అతడు చెప్పిన టైంకు చిన్న సంచిలో కొన్ని బట్టలు మాత్రం తీసుకొని నిశ్శబ్దంగా ఇల్లు విడిచింది. ఊరవతల యమున కోసం సిద్ధంగా ఉంది బండి. యమున బండెక్కింది. ఆమెతో పాటు రాజలింగము ఎక్కాడు. ఇసుకలో చక్రాలు గరుకు శబ్దం చేస్తుండగా బండి బరువుగా సాగింది. మనం వెళ్ళేది ఎక్కడికి? హైదరాబాద్. యమున అనిశ్చితంగా, పెళ్ళి కాకుండా ఇలా నీతో రావడం తప్పని నాకు తెలుసు. కానీ ఊళ్ళో ఉండి నిన్ను పెళ్లి చేసుకొని నీతో కాపురం చేసే ధైర్యం నాకు లేదు. అందుకే ఇలా పారిపోవడానికి ఒప్పుకున్నాను. ఎక్కడో గుళ్ళో పెళ్లి చేసుకుంటానంటే నేను ఒప్పుకోను. నాకేదైనా అన్యాయం జరిగితే గుడిలోని రాతి రప్పలు సాక్ష్యం చెప్పవని నాకు తెలుసు. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే తప్ప నాకు పూర్తి నిశ్చింత కలగదు అంది. నీ మీద నాకు ప్రేమ తగ్గిన రోజు ఏ మ్యారేజ్ కూడా నన్ను నీతో కట్టి ఉంచదని తెలీదా? రాజలింగం నిష్ఠూరంగా అన్నాడు. నలుగురిలో చట్టబద్ధంగా మనం ఒకసారి భార్యాభర్తలం అనిపించుకున్న తర్వాత ఆ బంధం నుండి అంత త్వరగా ఎవరం విడిపించుకోలేం. ప్రేమ, ఆకర్షణ అన్న పదాలకే అర్థం ఉండదు. నువ్వు భర్తవి, నేను భార్యని. మన ఇద్దరికీ మధ్య కనిపించని లంకె ఉంటుంది. అప్పుడు రాజలింగం మనసులో ఒకే ప్రశ్న వేధిస్తుంది. యమున తనతో నగలు డబ్బు తెచ్చిందా లేదా అని. అడిగితే తనని ఆదిలోనే అపార్థం చేసుకుంటుందేమో. చివరికి ఆగలేక సంచిలో ఏమున్నాయి అని యథాలాపంగా అడిగినట్టు అడిగాడు. మారుబట్టలు తప్ప ఇంకేం లేవు. నగలు తీసుకురాలేదు? తీసుకురావడానికి వీలు కాలేదు. నిన్ననే మామయ్య తీసుకున్నాడు. ఎందుకు? ఆ నగలు తిరిగి మా అత్తగారికి అందజేస్తాడట. వాళ్ళు ఇచ్చిన నగలు తిరిగి తీసుకోమని ఒకసారి తిప్పికొట్టారు కదా. కానీ ఆ నగలు ఉంచుకోవడం మామయ్యకి ఇష్టం లేదు. వాళ్ళ నగలు వాళ్ళకిచ్చేస్తే తప్ప తనకి మనశ్శాంతి ఉండదన్నాడు. యమున కావాలనే అబద్ధం చెప్పింది. రాజలింగం నిజస్వరూపం తనకి తెలియాలంటే తనతో నగలు తీసుకెళ్ళకూడదు. ఈ ఉద్దేశంతోనే ఆ నగలు ఇంట్లోనే ఒక రహస్య స్థలంలో దాచింది. డబ్బు? నా దగ్గర డబ్బెక్కడిది? ఉన్నదేదో అమ్మ కోసం ఖర్చయింది. రాజలింగానికి సగం ఉత్సాహం చచ్చిపోయింది. కాంత, కాంచనం. కాంత ఒక్కటే దక్కుతుంది. యమున ఆ నగలు తెస్తుంది కదా. అందమైన ప్రదేశాలు తిరిగి తక్కువ రోజులైనా ఎక్కువ ఖరీదైన జీవితాన్ని అనుభవించాలని అతడి మనస్సు ఉవ్విళ్ళూరుతుంది. యమున నగలుంటాయన్న ఆశతో తను ఎక్కువ డబ్బు తీసుకురాలేదు.
అయినా ఉన్నది కాస్త బిజినెస్లో ఉంది. చాలా కొద్ది డబ్బుతో ప్రయాణమై వచ్చాడు తను. సిటీ చేరుకునేసరికి మధ్యాహ్నం అయ్యింది. లాడ్జింగ్లో గది తీసుకొని స్నానం భోజనం పూర్తి చేసి విశ్రాంతి తీసుకుంటూ, ఇక చెప్పు యమున, ఏం చేద్దాం అని అడిగాడు రాజలింగం. ముందు నువ్వు చెయ్యాల్సింది మన పెళ్ళికి ఏర్పాట్లు. నువ్వు నగలు మీ మామ చేతిలో పెట్టి చాలా తెలివి తక్కువ పనిచేశావు. అవి నీతో తెస్తే మన ప్రయాణం తీరే వేరుగా ఉండేది. నా దగ్గర క్యాష్ అట్టే లేదు. నేను తెచ్చిన డబ్బుతో వారం రోజుల కంటే ఎక్కువ గడవదు మనకు. ఇప్పుడప్పుడే ఊరికి వెళ్ళడానికి నాకు ముఖం చెల్లదు. ముందుగా మా అమ్మ పట్టుకు తంతుంది. యమునని ఏం చేశావని ఊరి వాళ్ళు పట్టుకు తన్నినా తన్నవచ్చు. ఇంత పిరికివాడివి నన్నెందుకు తీసుకొచ్చావు? ఇన్నాళ్ళ మన అనుబంధానికి ఒక రూపం ఇద్దామని, విడివిడిగా ఉన్న మనిద్దరం ఒకటైపోదామని కాంక్షగా చూశాడు. మన అనుబంధానికి నువ్వు ఇవ్వాలనుకుంటున్న రూపం ఏమిటి? యమున సూటిగానే అడిగింది. చేదుగా ఉండే నిజం కావాలా? తీయగా ఉండే అబద్ధం కావాలా? నాకు నిజమే చెప్పు. నేను నిన్ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే నేను నిలువున గంగలో మునిగినట్టే. నేను పెద్దగా చదువుకోలేదు కాబట్టి ఉద్యోగం చేసే ఆశ లేదు. కాస్త తెలివిగా బిజినెస్ చేయగలను. బిజినెస్కు తెలివైతే ఉంది కానీ పెద్దగా డబ్బు లేదు. నా తెలివితేటలు చూసి టౌన్లో మాకు కాస్త దూరపు బంధువు నన్ను ఇల్లరికం తీసుకోవాలని ఉబలాట పడుతున్నాడు. 5-6 లక్షలకు వారసురాలయ్యే పిల్లకు భర్త అయ్యే అదృష్టం కాలదన్నుకోవడం నాకు ఇష్టం లేదు. పెళ్ళంటూ గొడవ పెట్టక నువ్వు కాస్త సహనం చూపగలిగితే నా అదృష్టం నీది అవుతుంది. ఈ మాట చెప్పేందుకు ఇంత దూరం తీసుకురావాలా నన్ను? యమున కళ్ళు నిప్పులు చెరుగుతూ రాజలింగాన్ని నిలువునా కాల్చేసేటట్టుగా ఉన్నాయి. నువ్వు అప్పుడే నన్ను అపార్థం చేసుకున్నావు. నీ మీద నాకు ప్రేమే లేకపోతే నీ వెంట నేనెందుకు పడతాను? కానీ ప్రేమ వేరు, జీవితం వేరు. డబ్బు లేకుండా మన మధ్య ఎంత గాఢమైన ప్రేమ ఉన్నా సుఖపడలేం. ముఖ్యంగా సంఘం నుండి వెలిగా వచ్చిన వాళ్ళు అసలు సుఖపడలేరు. ఆ డబ్బు, అంతస్తు అనేది ఒక పిల్ల మెడలో పుస్తె కట్టడం వల్ల వస్తుంది మనకు. నా మనసులో స్థానం నీ తర్వాతే ఎవరికైనా. నా కోసం నువ్వు మాత్రం త్యాగం చేయలేవా? విషపు పెదవులకు తేనె ఎందుకు పోస్తావు? నన్ను సాధించి నువ్వేమీ పొందలేవు. ఇంత దూరం వచ్చి నువ్వు వెనక్కి వెళ్ళనూ లేవు. వెనక్కి వెళ్ళకపోవడానికి మన మధ్య కట్టుకున్న బంధమేమీ లేదు. లేపుకొచ్చిన బంధం దానికంటే బలమైందనుకుంటాను. నువ్వు చాలా భ్రమలో ఉన్నావు. ఈ యమున అంత సులువుగా నీ చేతికి అందుతుందనుకోకు. పువ్వు కొమ్మ విడిచాక నేల పడకుండా ఉంటుందా? ఈ మాటతో తన పరిస్థితి ఏమిటో తేటతెల్లం కాగా యమున కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. నేలను పడితే పడవచ్చు, కానీ ఏ ఇనప పాదమో దాని మీద పడకముందే ఆ పువ్వు ఆత్మహత్య చేసుకుంటుంది. ఓహ్, చాలా బాగుంది మన సంభాషణ. ఇద్దరు కవులు మాట్లాడుకున్నట్టుగా ఉంది. యమునని తేలికపరిచే ఉద్దేశంతో నవ్వసాగాడు రాజలింగం. నువ్వు ఎంత నైవంచుకుడివి! ఏ ఊహలో లేని నాలో లేనిపోని ఆశలెందుకు రేకెత్తించావు? అటు నా అత్తగారికి ఇటు కన్న తల్లికి కూడా మన మధ్య ఒక సంబంధం ఉన్నట్టుగా నాటకమాడి నన్నొక కులటను చేశావు వాళ్ళ ముందు. రాజలింగం, నేను నీకు ఏం అపకారం చేశానని నన్నిలా సర్వనాశనం చెయ్యాలనుకున్నావు? ఇదేనా దేవదాసు ప్రేమ? ఇదేనా నా జీవితానికి తోడుగా నిలవడం? ఆక్రోశిస్తున్నట్టుగా అడిగింది. దేవదాసు ఎంత గాఢమైన ప్రేమికుడో అతడు పార్వతికి భర్త కాకపోవడం వల్లే ప్రపంచానికి తెలిసింది. ఇక జీవితానికి తోడంటావా? ఆ మాట నేనెప్పుడూ తప్పను. ఇక వాదించడం వల్ల వాపోవడం వల్ల లాభం లేదనిపించింది యమునకు. రాజలింగానికి ఒక విధంగా కృతజ్ఞత చెప్పుకోవాలి. ఎప్పటికైనా తన నిజస్వరూపం బయటపెట్టాడు. రెక్కలు విరిచేశాను కదా, పంజరం తలుపు తీస్తే ఏమవుతుందన్న ధీమాతో. ఎగరడానికి రెక్కలు లేకపోయినా నడవడానికి కాళ్ళున్న పక్షి పంజరం నుండి బయటపడితే పడవచ్చు, కానీ ఎగరలేని ఈ పక్షిని పట్టడానికి ఎన్ని గండు పిల్లులు లేవు ఈ సమాజంలో. రాజలింగం చేతిలోంచి బయటపడ్డంత మాత్రాన తను బ్రతికి బయటపడ్డట్టు కాదనుకున్న యమున నిస్సహాయతతో కుమిలిపోసాగింది. యమున డియర్, అశోకవనంలో సీతలా ఎందుకు చింత చేస్తావు? ఇప్పుడేమైందని ఎలాగా నీకు అచ్చిరాదు. నీ మనసులో నేను భర్తనన్న భావం ఉంటే చాలు. రాజలింగం లేచి వచ్చి యమున భుజాల మీద చేతులు వేశాడు.
తీవ్రమైన అసహ్యత వ్యక్తపరుస్తూ అతడి చేతుల్ని విదిలించి వేసింది యమున. ఆడదాని విదిలింపు ఎప్పుడూ మగవాడిలో పౌరుషాన్ని రెచ్చగొడుతుంది, ప్రతీకారానికి దారి తీయిస్తుంది, మనిషి మరుగున పడి జంతు ప్రత్యక్షం కావడానికి సహాయపడుతుంది. రాజలింగం కళ్ళల్లో ఎరుపు జీరలు చోటు చేసుకోగా కటుస్వరంతో, నా సహనాన్ని పరీక్షించుకు యమున. నేను ఇంత చేసింది నువ్వు ఊరికే తప్పించుకుపోవడానికా? నువ్వు చచ్చినా నిన్ను వదలను. నిన్ను నా దాన్ని చేసుకు తీరుతాను. మంచి మాటలకు లొంగకపోతే చేతలకు దిగాల్సి వస్తుంది. అనవసరంగా గొడవయ్యేలా చెయ్యకు అన్నాడు. యమున విస్మయంగా చూడసాగింది. ప్రతి మాటలో ప్రేమ గురించి తప్ప మాట్లాడని రాజలింగమేనా ఇతడని. లేచి ముఖం కడుక్కురా, సినిమాకి వెళ్దాం. అలా మొద్దులా చూస్తావే? మగవాడు ఇంత శ్రమ ఎందుకు పడతాడో తెలియని అర్భకురాలువేం కాదు. ప్రతి క్షణం ఆనందంగా గడిచిపోయేలా నువ్వు నాతో సహకరించు. నీకు స్వర్గం చూపుతాను. అంతేకాని నీ పెంకితనంతో నన్ను నీ పగవానిగా మార్చుకోకు. నేను రాను, మొండికెత్తినట్టుగా అంది. ఎలా రావో చూస్తాను. నాతో వచ్చాక ఇక నీ ఇష్టమేమిటసలు? రాజలింగం మొరటుగా యమున రెక్కపట్టి గుంజినట్టుగా లేపాడు. బాత్రూమ్ కేసి ఒక నెట్టు నెట్టి వెళ్ళి ముఖం కడుక్కురా అన్నాడు ఆజ్ఞాపూర్వకంగా. తనను ప్రతిఘటించిన కొద్దీ అతడు మరింత అసహ్యంగా ప్రవర్తించగలడన్న భయంతో ముఖం కడుక్కొని తయారైంది యమున. హోటల్కి తిరిగి వచ్చేసరికి రాత్రి 10 గంటలయ్యింది. రాజలింగం ఇద్దరికీ భోజనానికి ఆర్డర్ ఇస్తుంటే, నాకు ఆకలిగా లేదు, నువ్వు తిను అని చెప్పింది యమున. ఆకలెందుకు లేదు? పిచ్చివేషాలెయ్యకు కసిరాడు. అన్నం అటింతా ఇటింతా కెలికి ఏదో తిన్నాననిపించి చెయ్యి కడుక్కొని కూర్చుంది. రాజలింగం సుష్టిగా భోజనం చేశాడు. హోటల్ బయటికి వెళ్ళి కిల్లి కొని బుగ్గను పెట్టుకొని తిరిగి వచ్చి పద అన్నాడు. నేను రాను. రాక ఇక్కడే కూర్చుంటావా? పిచ్చి వేషాలెయ్యకని చెప్పానా? అతడితో ఈ రాత్రి ఒక గదిలో గడపడం తలుచుకున్న కొద్దీ వీపులో ఏదో వికృత జంతువు జరజరా పాకినట్టు అనిపించింది యమునకు. అతడు తనని పెళ్లాడతాడన్న ఆశతో వచ్చింది గాని అతడి ఆకలికి ఆహుతి కావడానికి వచ్చిందా? ఈ రాత్రి ఈ గండాన్ని తప్పించుకునేదెలా? రాజలింగం యమున రెక్క పట్టుకొని బలవంతంగా లేవదీశాడు. నీ పొగరనుస్తాను, పద. అతడు లాగడం, యమున గింజుకోవడం, బల్లలు తుడిచి పడుకోవడానికి వెళ్ళబోతున్న సర్వర్లు వినోదంగా చూడసాగారు. ఏం గురు, కొత్త పెళ్ళమా? చేతికి రావడానికి గునుస్తుందా? ఒకసారి రుచి చూపితే. వాళ్ళు విసుర్లు వినలేక గబగబా రాజలింగంతో నడిచింది యమున. 10 నిమిషాలు మించకుండానే పైనుండి కెవ్వుని కేక వినిపించింది. మొదటిసారి పట్టించుకోకపోయినా మళ్ళీ వినిపించడంతో క్యాష్ చూసుకుంటున్న హోటల్ ప్రొప్రైటర్ క్యాష్ డ్రాలోకి తోసి తాళం పెట్టి పైకి పరిగెత్తాడు. అతడితో హోటల్ సిబ్బంది అంతా కదిలింది. కిషోర్ అంతవరకు చదువుతున్న మ్యాగజైన్ టీపాయ్ మీద పెట్టి లైట్ ఆర్పి పడుకోబోతున్న సమయంలో కృష్ణారావు వచ్చాడు. మన ఇంటికి ఎదుట ఉన్న కల్పన హోటల్లో ఒక స్త్రీ స్పృహ తప్పి పడి ఉందట. నాకు అలసటగా ఉంది. నువ్వు వెళ్ళగలవా? వెళ్తాను డాక్టర్. కిషోర్ షర్టు వేసుకొని తీసుకుపోవడానికి వచ్చిన హోటల్ మనిషికి మెడికల్ కిట్ ఇచ్చి అతడితో బయలుదేరాడు. కల్పన లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ ఉండే బిల్డింగ్ ఇదివరలో ఒక క్లాత్ మర్చెంట్ ఉంది. అతడు వ్యాపారంలో దివాలా తీసి ఏడాది క్రిందట ఆ బిల్డింగ్ అమ్ముకుపోయాడు. కొన్నతడు కల్పన లాడ్జింగ్ అండ్ బోర్డింగ్గా మార్చివేశాడు. గేటు దగ్గరే కిషోర్ని రిసీవ్ చేసుకున్నాడు హోటల్ ప్రొప్రైటర్. ఆ అమ్మాయికి సంసారం అంటే కొత్తో, భర్త అంటే ఇష్టం లేకపోవడమో కారణం కావాలి. సినిమా నుండి వచ్చి భోజనం చేశాక గదిలోకి వెళ్ళడానికి మొరాయించిందట. అతడు బలవంతంగా లాక్కెళ్ళినట్టు సర్వర్లు చెప్తున్నారు. వెళ్ళిన కాసేపటికి పెద్ద కేకలు వినిపించాయి. మేం పరిగెత్తి తలుపు మీద బాదాం. తలుపులు తెరుచుకోవడం, అతగాడు పారిపోవడం ఒకేసారి జరిగాయి. గదిలో ఆ అమ్మాయి స్పృహ తప్పి పడి ఉంది. గదిలోని దృశ్యం చూసి జంకినట్లుగా గుమ్మం దగ్గరే 1 నిమిషం ఆగిపోయాడు కిషోర్. బోర్లాగా పడి ఉన్న ఆ స్త్రీ జాకెట్ మెడ దగ్గర చిరిగి ఉంది. చేతిగాజులు చిట్లి గది నిండా పడి ఉన్నాయి. జడ విచ్చుకుపోయి జుట్టు భుజాలని ముఖాన్ని కప్పివేసింది. కిషోర్ ధైర్యాన్ని కూడదీసుకొని ఆమెను సమీపించాడు. బోర్లాగా పడి ఉన్న ఆమెను వెల్లకిలా పడుకోబెట్టబోతూ మెరుపు తాకిడి తిన్నట్టుగా ఒక్కసారి హడలిపోయాడు. మై గాడ్, యమునా! తో వచ్చినతడి పేరేమిటి?
ప్రొప్రైటర్ రిజిస్టర్లో చూసి వచ్చి చెప్పాడు రాజలింగమని. ఎప్పుడు దిగారు? ఈరోజు మధ్యాహ్నమే. యమున ఈ విధంగా తిరిగి తారసపడడం ఒక విధంగా తన జీవితం సమస్యలమయం కావడానికేననిపించింది కిషోర్కి. ఆమెకు తెలివి రాకముందే తను తప్పుకుంటే, ఆమెకు భర్తగా కాకపోయినా ఒకనాడు ఆమె చేతి ఆతిథ్యం స్వీకరించిన మనిషిగానైనా ఆమె ఈ ఆపదలో ఇరుక్కున్న కారణమేమిటో తెలుసుకోవాలి. చేతనైన సాయం చెయ్యాలి. ఈ సమయంలో తను పారిపోతే తను స్వార్థపరుడవుతాడు. జీవితాంతం యమున గురించిన ఆలోచనలతో రగిలిపోవాల్సిందే. ఆమెకు తెలివి తెప్పించడానికి చకచకా ప్రయత్నాలు పూర్తి చేశాడు కిషోర్. యమునకు స్పృహ వస్తూనే మొదట కనిపించినవాడు కిషోర్. అతడిని ఆ సమయాన చూడడం వల్ల ఆశ్చర్యానందాలు ఎంతగా కలిగాయో అంతగా లజ్జా సంకోచాలకు లోనైంది. పమిట భుజాల చుట్టూ కప్పుకొని మోకాళ్ళ మధ్య తల దాచేసుకుంది. ఏడుస్తున్నట్టుగా శరీరం కదలసాగింది. ఇలా ఎలా జరిగింది? కిషోర్ ముఖం తిప్పుకొని అడిగాడు. నేను వెళ్తున్నాను, ప్రొప్రైటర్తో చెప్పి బయలుదేరబోయాడు. యమున చప్పున కిషోర్ కాళ్ళు చుట్టేసుకుంది. నన్ను రక్షించండి కిషోర్ బాబు. అంతా అయిపోయాక నన్నేం చేయమంటావు? ఇవాళ నన్ను నేను కాపాడుకున్నాను. ఇక నాకు ఆ ధైర్యం లేదు. అతడు తిరిగి వచ్చాడంటే ప్రేమించావుగా, పెళ్లి చేసుకోలేదా? కిషోర్ మాటల్లోని పరిహాసం సోలంలా గుచ్చుకుంది. పెళ్లి చేసుకుంటాననే తీసుకువచ్చాడు. తీరా ఇక్కడికి వచ్చాక తన పెళ్లి మరొకరితో ఖాయమైందని, నన్ను పెళ్లి చేసుకోనని చెప్పాడు. పెళ్లి పేరెత్తకుండా సంసారం చేద్దామన్నాడు. అప్పటి నుండి మా ఇద్దరికి పోట్లాట ప్రారంభమైంది. ఆమె లేచి వచ్చిన మనిషిని తెలిసిపోగానే అంతవరకు ఆమె మీదున్న గౌరవం, సానుభూతి తొలగిపోయాయి అక్కడున్న వాళ్లకు. ఆ స్థానంలో ఒక విధంగా జుగుప్స, నిరసన చోటు చేసుకున్నాయి. ఇలాంటి వాళ్ళు ఇక్కడ దిగడం తెలిస్తే కల్పనకి చెడ్డ పేరు వస్తుందని, బయటికి నడిస్తే తాళం వేసుకుంటాం అన్న అర్థం వచ్చేటట్టుగా మాట్లాడసాగాడు ప్రొప్రైటర్. నీ సామాన్ ఏమైనా ఉందా అడిగాడు. మారుచీర తప్ప ఇంకేం లేవు, తీసుకో. కిషోర్ ముందుకు నడిచాడు. అతడు ఇంటికి వచ్చేసరికి ఇంచుమించుగా అందరూ నిద్రపోతున్నారు. యమునకి ఒక చాప ఇచ్చి పడుకోవడానికి గది చూపి, పడుకో, ఉదయం మాట్లాడుకుందాం అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు కిషోర్. తెల్లవారింది. ఉదయం చల్లగాలికి తోటలో కూర్చొని టీ తాగుతూ యమున దుఃఖగాథ వింటున్నాడు కృష్ణారావు. దగ్గరే ఉన్న కొబ్బరి చెట్టు బోధిన అనుకొని అటు ముఖం చేసి యమున కథ వింటున్న మరొక శ్రోత కిషోర్. తను పుట్టడం, తండ్రి దుర్మరణం పొందడం, తల్లి వైదవ్య శోకంతో శిలగా మారిపోయి దాక్షిణ్యరహితంగా తనని పెంచడం, చిన్నప్పుడే తనకి జరిగిన పెళ్ళి, ఆ భర్త పారిపోయిన వైనం, తన ఒంటరితనం, పక్కింటి రాజలింగం తియ్యటి మాటలకు లొంగిపోయేలా చెయ్యడం, అందువల్ల తను పడిన దగ అన్నీ చెప్పింది యమున. పూర్తి సానుభూతితో విన్నాడు కృష్ణారావు. గుడ్డిలో మెల్లగా ఇంత దురదృష్టంలో కొంత అదృష్టం. రాత్రి ఆ ఆపద సమయంలో మీ అబ్బాయి రావడం, ఆయన దారి తప్పి మా ఇంటికి వచ్చి నాకు పరిచయం కావడం. అతడు మా అబ్బాయి కాదు, ఈ ఇంటికి కాబోయే అల్లుడు కిషోర్. నీకు ఎలా పరిచయం? యమున చెప్పింది. మీదేవూరన్నావు? ఉలికి పడ్డట్టుగా అడిగాడు కృష్ణారావు. వసంతపురం. నీ పేరేమిటమ్మా? యమున. కిషోర్. కృష్ణారావు గొంతు వణికింది. కిషోర్ అటు తిరిగాడు. అతడు వసంతపురం నుండి తిరిగి వచ్చినాడు ఎలా ఉన్నాడో ఈరోజు అలానే ఉన్నాడు. రాత్రంతా నిద్రలేని విషయాన్ని ఎర్రబడిన అతడి కళ్ళు చెప్తున్నాయి. కృష్ణారావు లేచాడు. భూమిలోకి కూరుకుపోతున్న పాదాలను బలవంతంగా పైకి తీసివేస్తున్నట్టుగా బరువుగా వేస్తూ తన గదికి చేరుకున్నాడు. ఆయన వెనకే వచ్చిన కిషోర్ తలుపులు దగ్గరికి వేసి కిటికీ ఓచల మీద చెయ్యి వేసి నిలబడ్డాడు. బంధం ముడి సడలిపోయిందన్నావు, కానీ అది బ్రహ్మముడి అని, అది అంత సులువుగా సడలదని నిరూపించుకుంది. నీ భార్యని ఇక్కడికి తీసుకువచ్చి వదిలి నీకు యమునకు మధ్య ఉన్నది వివాహ బంధం, నా కూతురికి నీకు ఉన్నది ప్రేమ బంధం. ఇది అంత తేలిగ్గా తీసివేయవలసింది కాదు కిషోర్. నువ్వు ఈ సమస్య ఎలా పరిష్కరించాలనుకుంటున్నావు? నాకేం పాలుపోవడం లేదు డాక్టర్. నిస్సహాయంగా చూశాడు. నేనే ఈ షాక్కి తట్టుకోలేకపోతున్నానే. ఇక నా బేబీ ఈ పెళ్ళి జరగదని తెలిస్తే? కృష్ణారావు బాధతో గుండెల మీద రాచుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. ఆ బాధ అంతకంతకు హెచ్చి గిలగిల్లాడడం వరకు వచ్చింది. ఊపిరి అందక ఆయాసపడసాగాడు.
ఉదయ, కోటయ్య! కిషోర్ గాబరాగా కేకలు వేశాడు. కిషోర్, నాకు మాటివ్వు. నా బేబీ జీవితం చీకటి కానివ్వనని. మృత్యుముఖాన్న ఉండి నేను స్వార్థం వైపు మొగ్గుతున్నందుకు నన్ను భగవంతుడు నరకంలోకి త్రోసినా సరే. ఉదయ, విమల, పనివాళ్ళు అందరూ పరిగెత్తుకు వచ్చేసరికి కిషోర్ చెయ్యి కృష్ణారావు చేతిలో ఉంది. ఆయన చూపులు నిర్జీవంగా చూస్తున్నాయి శూన్యంలోకి. బాబుగారు, యమునమ్మ వెళ్ళిపోతుందట, మీతో చెప్పమంది. కోటయ్య వచ్చి చెప్పాడు కిషోర్తో. వెళ్ళిపోతుందా? ఎక్కడికి? ఏమో. కిషోర్ లేచి యమున దగ్గరికి వచ్చాడు. వెళ్ళడానికి ఆమె సంచితో తయారుగా ఉంది. ఎక్కడికి వెడుతున్నావు? మా మావయ్య దగ్గరికి. వాళ్ళు నిన్ను ఆదరిస్తారా? చెప్పలేను. మరి? అప్పుడు చావు తప్ప మరొక మార్గం లేదు. యమున ఒక నిట్టూర్పు విడిచి తిరిగి అంది. మా అమ్మ ఎప్పుడూ అంటూ ఉండేది, నా అంత దౌర్భాగ్య జాతకం ఇంకెవరికీ ఉండదని. ఆ మాట నిజమేనేమో అనిపిస్తుంది. అస్తవ్యస్తమైన నా జీవితాన్ని సహృదయులైన మీ వల్ల, పెద్ద డాక్టర్ గారి వల్ల సరిదిద్దుకోవాలని ఆశపడ్డాను. పెద్ద డాక్టర్ గారు ఎంత దయతో విన్నారు నా కథ. నా కథ ఆయన్ని ఎంత చెలింపచేసిందో. ఆయన ప్రాణమే బలికొంది. నా పాదమహిమ చూడండి. వారం రోజుల్లో జరగాల్సిన మీ పెళ్ళిని చెడగొట్టింది. నేనెక్కడికి వెళ్తే అక్కడ పచ్చగడ్డి బగ్గుమంటుందనడానికి ఇది నిదర్శనం కాదు. జరగాల్సింది ఇదేనేమో జరిగింది. నిన్నెందుకు నిందించుకుంటావు? వ్యాకులంగా అన్నాడు కిషోర్. నువ్వెక్కడికి వెళ్ళొద్దు. నేను ఏదో మార్గం చూపుతాను. లేచిపోయిన మనిషిగా ముద్రపడి మేనమామ ఇల్లు చేరితే అక్కడ ఎలాంటి సత్కారం లభిస్తుందో ఊహించలేవా? ఇక చావు కోసం నువ్వంత దూరం వెళ్ళక్కర్లేదు. నన్ను మీరు ఉంచేయడం వల్ల మీకు ఇంకా ఇంకా అనర్థాలే జరుగుతాయి. నన్ను వెళ్ళనివ్వండి. జరగాల్సిన అనర్థం జరిగిపోయింది యమున. ఇంతకు మించి జరిగేది లేదు. దయచేసి ఈ అనర్థాన్ని నీకు అన్వయించుకోకు. ఇది కేవలం మా దురదృష్టం. ఉదయ్కి, కిషోర్కి పెళ్లి జరగాల్సిన రోజు కృష్ణారావుకి ఉత్తర క్రియలు ప్రారంభమయ్యాయి. 4 రోజుల తర్వాత వచ్చిన చుట్టాలు వెళ్ళిపోగా విమల కిషోర్ని తన గదిలోకి పిలిచి జరగవలసిన కార్యక్రమాలని గురించి మాట్లాడసాగింది. కిషోర్ చదువు పూర్తి అయ్యే వరకు ఉదయ పెళ్లి తనకిష్టం లేదని, సంవత్సరం తర్వాత వచ్చి పెళ్లి చేసుకొని భార్యను వెంట తీసుకువెళ్ళమని చెప్పింది. చదువు పూర్తి చేసుకువచ్చాక తన భర్త కోరిక ప్రకారం దంపతులిద్దరూ చనిపోయిన తన భర్త పేరు మీదుగా నర్సింగ్ హోమ్ నడపాలని చెప్పింది. తర్వాత చూద్దాం. కిషోర్ వెళ్ళాల్సిన రోజు దగ్గరికి వచ్చేసింది. కథ కొనసాగుతుంది. మీకు నచ్చినట్లుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.